ఇక స్వేచ్ఛలానికి హైలైట్గా అనిపిస్తుంది ఏంటంటే చెట్లు నరికివేతకు అనుమతులు ఉన్నాయా? తెలంగాణ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన బెంచు ఉల్లంఘించినట్లు తేలితే చూస్తూ ఊరుకునేది లేదు. సెలవు రోజుల్లో పనులు చేయాల్సినది తొందరెందుకు? పర్మిషన్ లేకుండా నరికితే జైలుకు పోయాల్సి వస్తుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని హెచ్చరించిన జస్టిస్ గవాయ్ 100 ఎకరాలను తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు? 4 వారాల్లో ప్రణాళికలు సమర్పించాల్సిందే. కఠిన చర్యల నుంచి బయటపడాలంటే ఇది తప్పదు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో బుల్డోజర్లతో నేలను చదును చేయడం, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ భూముల్ని ప్రభుత్వం విక్రయిస్తుందో లేక తనఖా పెడుతుందో తమకు సంబంధం లేదని, కేవలం నరికిన చెట్లకు సంబంధించిన పర్యావరణ అంశమే తమకు ప్రధానమని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చెట్లను నరికివేసే ముందు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు తీసుకున్నారా? సుప్రీంకోర్టు 1996లో వెలువరించిన మార్గదర్శకాలను పాటించరా అని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదిని అడిగింది. ఇక రేవంత్ నిరంకుశ పాలన విధ్వంసం విధానంగా సాగుతున్న ప్రభుత్వం నాడు హైడ్రాతో నేడు బుల్డోజర్లతో అరాచకం. కంచగచ్చిబౌలి విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఇక స్మితా సబర్వాల్కు నోటీసులు, కంచగచ్చిబౌలి వ్యవహారంలో యాక్షన్, గిబ్లీ పోస్ట్ను రీట్వీట్ చేసిన ఆఫీసర్. సో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారము హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. మీ అందరికీ తెలిసిందే. ఓవైపు విద్యార్థులు, ఇంకోవైపు జంతు ప్రేమికులు, ఇంకోవైపు ప్రతిపక్ష విపక్షాలు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డాయి. అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ జీవరాశులు, వన్యప్రాణులంతా కూడా అగమ్మ గోచరంగా పరుగులు పెడుతున్నాయి. ఈ బుల్డోజర్లను ఆపాలే, చెట్లను నరకడం ఆపాలని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అయింది. ఏం సీరియస్ అయిందా అంటే, ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు అక్కడ చెట్లను నరికిర్రు? 1999 నాటి సుప్రీం మార్గదర్శకాలని మీరు పాటించిరా లేదా? ఎందుకు చెట్టు నరకాల్సి వచ్చింది? పర్మిషన్ ఉంటే కదా చెట్టు నరకాల్సింది. మీరు ప్రభుత్వ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, మీరు దాన్ని కుదబెట్టుకుంటారా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? మాకు సంబంధం లేదు. ఓన్లీ చెట్లు ఎందుకు నరికిర్రు? ఎవరు పర్మిషన్ తీసుకొని నరికిర్రు? అక్కడ ఉన్నటువంటి జంతువులను ఎందుకు ఇబ్బంది పాలు చేసిర్రు? అక్కడున్న నెమళ్ళు, అక్కడ ఉన్నటువంటి జింకలు నిజంగానే మరి అవి ఇబ్బందులు పడ్డాయా? పర్యావరణాన్ని మీరు అక్కడ భంగం కలిగించరా లేదా? నరికిన చెట్లను మరి నాటుతారా లేరా? ఈ 100 ఎకరాల పర్యావరణ విధ్వంసాన్ని మీరు ఎట్లా భర్తీ చేస్తారు? 4 వారాలలో మాకు ఒక క్లారిటీగా ఒక ప్రణాళికనివ్వాలి. ఆ 4 వారాల దాకా యథాస్థితిగా బుల్డోజర్లు పోవద్దు, చెట్లను నరకొద్దు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి యాక్టివిటీస్ జరగొద్దని చెప్పేసి సుప్రీం నిన్న ప్రభుత్వ తరపు న్యాయవాదికి సీరియస్ అయింది. నిజంగానే అక్కడ మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి ఆలోచన చేయకుండా, గైడ్లైన్స్ మార్గదర్శకాలని పాటించకుండా గనక మీరు చెట్టు నరికి ప్రకృతి విధ్వంసానికి గనక కారణమైతే, నిజం నిర్భయంగా ఒకవేళ తేలితే గనక మరి సిఐ శాంతికుమారి అధికారులందరూ కూడా జైలుకు పోవాలని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీం. మరి ఏ ప్రణాళిక సిద్ధం చేస్తుంది ప్రభుత్వం? 4 వారాలంటే మే 15వ తారీఖు వరకు గడివిచ్చింది. ఈ మే 15న మరి వీళ్ళు ఏం ప్రణాళికను సిద్ధం చేసి సుప్రీం ముందు పెడతారు? సుప్రీం ఏం తీర్పిస్తుంది ఏందనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం హెచ్యు వివాదం సుప్రీం దాకా పోయింది. సుప్రీంలో ఇక ఏమంటారు దాన్ని, తొండ ముదిరి ఊసరబిల్లి అయినట్టు ఈ చిన్న వివాదం కాస్త పెద్ద వివాదం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ. సరైన గైడ్లైన్స్ లేక, సరైనటువంటి ముందు చూపుతూ లేకుండానే రేవంత్ సర్కారు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నది. ఇది ఉన్నది చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గాలికోయే కంపను వెనక తలిగించుకున్నాను ఊళ్ళలో అంటారు. గోడికోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నాను అంటారు. ఉన్న నాలుగకి మందేస్తే కొండ నాలుగకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అంటారు. ఇట్లా ఎందుకంటారా తెలంగాణ అంటే ఉత్తగానే పోయేదాన్ని పెద్దవి చేసుకుంటే అట్లా అంటారు. అరే ఓ పర్మిషన్ తెచ్చుకొని ముందస్తుగా ఓ ప్రణాళిక చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ పర్మిషన్ పెద్ద విషయం కాకపో, ఓ పర్మిషన్ తెచ్చుకొని మరి ఈ పలానా పని చేయబోతున్నాం, పలానా డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నాం, పలానా సంపదను సృష్టించబోతున్నాం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ఈ పని చేస్తున్నామని చిన్నపాటి సంతకం పెట్టించుకొని, ఓ పర్మిషన్ తెచ్చుకొని ముందస్తుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రభుత్వం కనుక ఆ 400 ఎకరాల భూమిలకు కనుక మీరు చదువు చేసే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుండే. ఏమైనా జంతువులు ఉంటే ఆ జంతువులను ఇక్కడ మన జూ పార్కో లేకపోతే ఇంకా నల్లమల అడవుల వదిలిపెట్టి రావడము, వాటికి ఏదైనా ఒక పునరావాసం కల్పించినట్టే ఇంకా అద్భుతంగా ఉంటుండే. ఇక మమ్మల్ని ఎవరు ఆపేది, మమ్మల్ని ఎవరు పట్టించుకునేది, మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు అని చెప్పేసి ఇక పర్మిషన్ లేకుండా, జంతువులను పునరావాసం కల్పించకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోతే ప్రతిపక్షాలు ఊకుంటాయా? ప్రతిపక్షాలు ఉన్నదే ప్రభుత్వం తప్పు చేస్తే
ప్రజలకు తెలియజేయడం కోసం. ప్రతిపక్షాలు ఉన్నాయే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందు ఉంచడం. మరి అటువంటి ప్రతిపక్షాల దృష్టిలో మీరు పడ్డాక ఎట్లుంటారు? ప్రతిపక్ష దృష్టిలో పడ్డది, ప్రతిపక్షం దాన్ని ఆసరాగా చేసుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయింది, హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సలహాదారుల సూచనలు కొంత తీసుకోండి. జెన్యున్గా కొంతమంది సలహాదారులను పెట్టుకున్నారు కదా, మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ప్రభుత్వాన్ని రైట్ రూట్లో తీసుకుపోతున్నారు, ఎవరు సరైనటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు అనేది ఒక ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోండి. అంతేగాని ఇట్లా హైడ్రా విషయంలో కావచ్చు, హెచ్యూ విషయంలో కావచ్చు, ఇతర కొన్ని విషయాలలో ప్రభుత్వం ఏదో మంచి చేయబోయి ఆ మంచి కాస్త మిమ్మల్ని ముంచి బదలాంగా తెర మీదకి వస్తున్నది. ప్రజల్లో మీరు ఒక బూచి లెక్క అవుతున్నారు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు మరి ఏం డెసిషన్ తీసుకుంటారో కానీ సుప్రీం సీరియస్గా ఉన్నది. మరి సుప్రీం సీరియస్ నేపథ్యంలో శాంతికుమారి అవసరమైతే అధికారులు తీసుకుపోయి జైల్లో పెడతామంటున్నది. కాబట్టి ఈ టైంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బట్ ఏదేమైనా హెచ్సియు అంశం మాత్రం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే.